ఈ రోజు మా తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటిని కోసుకున్నాము. ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి. టెర్రస్ గార్డెన్ లో కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇలా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పెట్టిన మొక్కలు, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి బాగానే. వింటర్ సీజన్ లో పెట్టుకున్నావు ఇవన్నీ. సమ్మర్ లో కూడా ఏమి చనిపోలేదు, మంచిగానే వచ్చింది. ఇవన్నీ బ్రతికే ఉన్నాయి మొక్కలు. ఇవన్నీ చిన్న పిందెలు, నెక్స్ట్ టైం కోసుకోవచ్చు. అలాగే ఇక్కడ దోసకాయ ఉంది. ఈ దోసకాయ కూడా చాలా కోసుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని గుత్తి వంకాయలు ఉన్నాయి, వాటిని వేసుకుంటున్నాను. అలాగే ఇది ఒక వెరైటీ వంగ. ఇది ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్నాయి, నెక్స్ట్ టైం కోసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వంకాయలు. ఈసారి వంకాయలు బాగానే వచ్చినాయి. కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం మంచిగా అయినాయి మొక్కలు. మనం ఇలా తీయొచ్చు, కానీ ఒక్కోసారి చెట్టు ఊడొస్తుంది. కుండీల్లో ఉంటాయి కదా, అదే నేల మీద అయితే బలంగా ఉంటాయి వేర్లు. కుండీల్లో కాబట్టి మొక్క వచ్చేస్తుంది ఇట్లా లాగుతుంటే. అందువల్ల నేను సిజర్ తో కట్ చేస్తున్నాను. బెండకాయ ముదిరిపోయింది, ఇది చిన్నగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, గుత్తులు గుత్తులుగా ఒక్క దగ్గరే. పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఇవి జనియా పూలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, వాటర్ యాపిల్స్. మొన్న వీడియోలో పెట్టా కదా మొన్న. ఇవి అంటుకుంటే ఇలా రాలిపోతున్నాయి, ఇలా పాడైపోయింది ఇది.
అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. వస్తుంది ఇది పేను బంక తీగలు అంటారు. దీన్ని తీసేయాలి ఆకులు. దానివల్ల చీమలు అవన్నీ వస్తాయి. చీమలు వచ్చి మొక్క అంతా చనిపోతుంది. ఇవన్నీ తీసేయాలంట ఆకులు. మిర్చి కూడా ఉంది, ఎండిపోయింది. ఎండుమిర్చి ఉంది, ఇవన్నీ ఎండిపోయినాయి. వీటిని కూడా కోసుకున్నాం. ఇవన్నీ తాలింపుల్లో కాటిలోకి వస్తాయి కదా ఇవి. చూడండి ఇవన్నీ మిర్చి. అలాగే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, 2 వంకాయలు. ఇక్కడ చూడండి క్యాప్సికమ్. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క, ఇంకా సమ్మర్ లో చనిపోలేదు. ఇది మంచిగానే ఉంది, మళ్ళా వస్తున్నాయి క్యాప్సికమ్. చూడండి ఇవన్నీ గ్రీన్ క్యాప్సికమ్ ఇదంతా. టమాటాలు కూడా 2-3 ఉన్నాయి, ఎక్కువ లేవు, నిన్నే కోసేసాము. అలాగే మల్లెపూలు కూడా ఉన్నాయి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. అంతా అయిపోయినాయి పూలు, ఇవి లాస్ట్కి వచ్చేసినాయి. అలాగే ఇక్కడ దవనం ఉంది, ఇది కూడా కోసుకుంటున్నాను కొద్దిగా. ఇది కొమ్మ ద్వారా పెట్టిన మొక్క. ఇది ముదురు కొమ్మ గుచ్చితే దీంట్లో వచ్చింది. ఇది మామూలుగా పుదీనా పెట్టిన ట్రే. ఇది దీనిలో కొమ్మ గుస్తే ఇది వచ్చింది, మంచిగా పెరిగింది. అలాగే ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. ఇది సమ్మర్ లో వచ్చిన ఫ్లవర్. ఇది సమ్మర్ లో ఫ్లవర్ రావడం వల్ల ఇది చిన్నగా వచ్చింది, చాలా చిన్నగా వచ్చింది. ఇవన్నీ కిందకి పడిపోయి కొమ్మలు, అందువల్ల తాళ్ళతో కట్టామన్నమాట పైకి అన్ని పందిరికి. చూడండి ఎంత చిన్నగా ఉందో. మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి కదా, అలాంటి టైంలో ఈ ఫ్లవర్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా చూడండి చిన్న బడ్స్ ఉన్నాయి, చిన్న మొగ్గలు ఉన్నాయి, ఇవి కూడా కాయలు వస్తాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇలా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇది కూడా ఫ్లవర్ వస్తుంది. ఇంకా పైన పక్కన కూడా 2 ఉన్నాయి కానీ అవి ఎండిపోయినాయి. ఇక్కడ ఎల్లో కలర్ కూడా 2 ఎండిపోయినాయి. ఇంకా పక్కన చిన్న చిన్న చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొగ్గలన్నీ. ఇది ఫ్లవర్ మొన్న విచ్చుకుంది, ఇది నైట్ విచ్చుకుంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ టైంకి వాడిపోయినట్టు అయిపోద్ది. కానీ చాలా పెద్దగా వైట్ కలర్ లో చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో కొద్దిసేపు ఉంటుంది అనమాట. చూడండి ఇంత చిన్నగా వచ్చింది డ్రాగన్ ఫ్రూట్. ఈ సీజన్ లో ఫస్ట్ వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది.
చాలా చిన్నగా వచ్చింది, పర్లేదు. అయినా ఈసారి మాత్రం చాలా ఎక్కువ వస్తాయని అనిపిస్తుంది, చాలా మొక్కలు ఉన్నాయి. అవి మొక్కలు ఎక్కువ రావడానికి పక్కన ఉన్న ముళ్ళు అవి కట్ చేశాను అక్కడక్కడ. ఆ ముళ్ళు తీసేసి దానికి మొక్కలు వస్తాయి అన్నమాట, చివర్లు కట్ చేసి. అది నేను వీడియో తీయలేదు, ఒకసారి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎక్కువ మొగ్గలు రావాలంటే ఎలా అనేది చూపిస్తాను నేను. మొన్న తీసాను కానీ వీడియో తీయలేదు. ఆ బడ్స్ అనేది ఆ ముళ్ళన్నీ తీసేసాను అక్కడక్కడ. అన్ని తీయకూడదు, ఎక్కడన్నా ఒకటి మనకు కావాలనుకున్న చోట తీయాలి. ఇలా ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఈ వంకాయలు, దోసకాయ, ఇలా కూరగాయలు వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా, ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.